ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా ప్రతి శనివారం కూడా భక్తులు నిర్వహణ చేసుకుంటూ చక్కగా ఈ వారం స్వామి యొక్క సన్నిధానంలో శ్రీమద్ రామాయణానికి సంబంధించినటువంటి వాల్మీకి విరచితమైనటువంటి అరణ్యకాండలో మనం ఉన్నాం. గత వారం రామలక్ష్మణులు సీతాన్వేషణ మొత్తం బయలుదేరుతూ చక్కగా మధ్యలో జటాయువుని కలుసుకుని సీతాదేవిని రావణాసురుడైనటువంటి వాడు తీసుకువెళ్ళాడని చెప్పిన విషయాన్ని తెలుసుకుని ఆ జటాయువు ప్రాణత్యాగం చేయగా అతనికి దహన సంస్కారాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కొన్ని క్రౌంచారణ్యాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి ముందుకు సాగుతూ ఉండగా మార్గమధ్యంలో వీరికి కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుతో సమాగం జరగడం జరిగింది. ఈ కబంధుడు చాలా చిత్రమైనటువంటి వేషంతో ఉన్నాడని గత వారం మనం చెప్పుకున్నాం. అతనికి శిరస్సు లేదు, వక్షస్థలం మీద పెద్ద కన్ను, అలాగే ఆయన ఉదరానికి పొట్టకెక్క పెద్ద నోరు ఉండి యోజనం పొడవు వరకు విశేషంగా బాహువులు చేతులు కలిగి ఉండి కాళ్ళు లేకుండా పడి ఉన్నట్టు ఒక విచిత్రమైన స్వరూపాన్ని వారు చూశారు. అతని పేరు కబంధుడు. రామలక్ష్మణులు ఆలోచించుకుంటూ ఉండగానే ఆ స్వరూపాన్ని చూసి ఆ కబంధుడు చేతులు రెండో వచ్చి రామలక్ష్మణులను బంధించాయి. వారిరువురిని కూడా తినడం కోసం మృంగడం కోసం ప్రయత్నం చేస్తుండగా లక్ష్మణుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. అన్నయ్య, నేను కబంధుడికి ఆహారం అయిపోతాను, నువ్వు వదినిగా అన్వేషించుకుంటూ వెళ్ళు, తర్వాత వదిని గారు నువ్వు కలిసి హాయిగా అయోధ్యకు చేరండి, రాజ్య పరిపాలన చేయండి, నన్ను వీడు ఆరగించేలోపు తింటూ ఉండగా నువ్వు బయలుదేరమని చెప్పి లక్ష్మణుడు చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు విన్నటువంటి కబంధుడు ఇద్దరిని విడివిడిగా తినడం కాదు, ఒకసారి మురుగుదానని చెప్పి కొన్ని ప్రగల్భాలు పలకడం జరుగుతుంది. సరే, దానికి శ్రీరామచంద్రమూర్తి వారు కొన్ని మాటలు మాట్లాడుతూ కాలం యొక్క బలం ఎంత గొప్పది, అసలే రాజ్యం పోయి అరణ్యాలకు వచ్చి అరణ్యాల్లో సీత కనపడక వెతుకుతూ ఉండగా జటాయువు మరణం, అటు తర్వాత మన ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి కబంధుడు హస్తాల్లో మనం చిక్కుకోవడం, ఇవన్నీ కాలం యొక్క మహిమ. ఎంతటి వారికైనా అప్పటికి కూడా పరమేశ్వరుడు ఈ కాలస్వరూపంగా వచ్చి ఎంతటి మహావీరులైనా ఆయన తన హస్తగతం చేసుకుంటాడని చెప్పి ఈశ్వర సంబంధమైన విషయాల్ని రామచంద్రమూర్తి వారు మాట్లాడడం జరుగుతుంది. అటు తర్వాత లక్ష్మణుని వరుడిస్తూ మాటలు మాట్లాడిన తర్వాత చాలా పరాక్రమం జరిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు ఈ గొప్ప విషయాలు మాట్లాడగానే కాస్త ధైర్యం కలుగుతుంది లక్ష్మణస్వామికి. అప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటాడు. త్వాంచమాంచ పురాతూర్ణం ఆదత్తే రాక్షసాధను తస్మాదిభ్యాససాసు బహూ చిందానమయ గురు. అనయ్య, మీరు చెప్పిన మాటలు చాలా అద్భుతంగాను చాలా ధైర్యవంతంగాను ఉన్నాయి. అయితే మన ఇద్దరం కలిసి ఒకే పని చేద్దాం. అదేమిటయ్యా అంటే, భేషణోయం మహాకాయో రాక్షసో భుజవిక్రమ లోకం హ్యాతిచితం కృత్వా యావ్యాం హంతుమిచ్చేది. ఈ కబంధుడు బ్రతకడానికి ఆధారంగా ఉన్నటువంటి ఈ రెండు చేతులు, వీడు బ్రతకాలంటే రెండు చేతులు ఉండాలి, ఎందుకంటే వాడు నడవలేడు, నడిచి ఆహారం సంపాదించుకోలేడు. వీడు ప్రాణాధారంగా ఉన్న రెండు చేతుల్ని రెండు బాహువులను నరికేస్తే మనం బయటపడచ్చు. కాబట్టి అన్నయ్య, మనం ఏం చేద్దామంటే, మీరు మీ ఏ హస్తంతో అయితే మిమ్మల్ని పట్టుకుంటారో మీరు ఆ బాహువును నరికేయండి మీ దగ్గర ఉన్న ఖడ్గంతో, నన్ను పట్టుకున్న బాహువుని నేను నరికేస్తాను అని చెప్పి
మాట్లాడుకున్నారు. తతస్థాదేశకాలజ్ఞ ఖడ్గాభ్యామేన రాఘవు అచిందంతా సంసృష్ట బహూ తాస్యామిపేత. ఈ మాటలు విన్నాడు కబంధుడికి. వాడికి ఇంకా ఆగ్రహం కలిగింది. ఎందువల్ల అంటే నా చేతికి చిక్కిన తర్వాత జీవుడు తప్పించుకోవడం అన్నది లేదు. ఇక అది మనిషా లేకపోతే ఇతరత్రా జీవులా ఏమైనప్పటికీ కూడా, కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి మింగుతాం అని చెప్పి ప్రగల్భాలు పలకడం ప్రారంభం చేశాడు. ఇతస్య పురోణావశ్చ లక్ష్మణ శుభలక్షణ సంసరాగవం తస్య కబంధస్యే మహాత్మన. వాల్మీకి మహర్షి కబంధుని మహాత్మన అని పిలుస్తున్నారు. అంటే కబంధుడు చాలా గొప్పవాడని చెప్పి వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశం. అంటే ఈ మాట ఆయన వాడారంటే ఆయన ఎంత గొప్పవాడో మనకి తర్వాత కథల్లో తెలుస్తుంది. ఎందుకు ఎలా పిలిచారని చెప్పని. కబంధుడి యొక్క ఉపకారం, రామచంద్రమూర్తి వారికి చేసే ఉపకారం సామాన్యమైంది కాదు కనుక కబంధస్య మహాత్మన, కబంధుని మహాత్ముని పిలిచారు స్వామి. ఆ మహాత్ముడైన కబంధుడి మాటలు విని వారిద్దరిని మింగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా వెంటనే లక్ష్మణుడు తన వైపున్న బాహువుని, శ్రీరామచంద్రమూర్తి వారు ఆని వైపున్న బాహువుని నరికేశారు. ఎప్పుడైతే బాహువులు నిలబడ్డాయో రక్తశక్తి అయింది, విశేషమైన రక్తస్రావం అయింది. ఆ రక్తస్రావం కాగానే వాడికేదో పూర్వజన్మ స్మృతి గుర్తొచ్చింది కబంధుడికి. అజమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత అన్యేశ్చవారజం విద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. వాడికి గొప్ప శాపం ఉందిట. ఎవడైతే నీ రెండు చేతులు ఎవరి ద్వారా నరకింపబడతాయో, ఎవరు ఛేదనం చేస్తారో అటు తర్వాత నువ్వు శాపముక్తులు అవుతావు అని చెప్పి వాడికి ఎప్పుడో ఎవరో మహర్షిని శాపవాక్కు గుర్తొచ్చింది. వెంటనే కబంధుడు మాట్లాడుతున్నాడు. అస్యదేవ ప్రభాసస్య వసతో నిజనేవనే రక్షసాం బహృతాపత్ని యామిచ్చాంతి మహాగతా. ఓ మహానుభావులారా, ఎవరు మీరు అని చెప్పి అడగగానే లక్ష్మణుడు చెప్తున్నాడు. అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుడు నన్ను లక్ష్మణుడు అంటారు. ఈయన మా అగ్రజుడు రామచంద్రమూర్తి వారు. త్వంతుకోవా కిమర్థం వా కబంధస్య సదుసోవనే అస్యేనోరస దీప్తేనే భగ్నం జంగో వివిష్ణసే. మా వదిని గారిని ఎవరు అపహరణ చేశారు. ఆవిడ్ని వెతుక్కుంటూ అరణ్యాలు తిరుగుతూ ప్రయాణం సాగేస్తూ ఉండగా నువ్వు కనపడ్డావు. ఇంతకు నువ్వెవరవు అని చెప్పి అన్నట్ట. ఎప్పుడైతే లక్ష్మణస్వామి అయోధ్యాపతి దశరథ మహారాజు పుత్రుడం నేను లక్ష్మణుణ్ణి ఆయన రాముడు అన్న పేరు విన్నాడో ఆయనకి ఎప్పుడో చెప్పినటువంటి కొన్ని విషయాలు స్మృతిపదంలోకి వచ్చాయి. ఏ ముక్త కదంభస్తు లక్ష్మణేత్తరం వచ ఉవాచ పరమప్రేత తద్వ్రచనం స్మరన్. మహా పరమభక్తితో పరమప్రీతితో రెండు చేతులు తెగిపోయినప్పటికీ కూడా, రెండు చేతులు తెగిపోతే మాట ఎలా వస్తుంది చెప్పండి అసలు ఎవరికైనా. కానీ చేతులు తెగిపోయినటువంటి బాధ ఏమాత్రం తెలియకుండా మాట్లాడుతున్నాడు కబంధుడు. స్వాగతం భా నరవ్యాఘ్ర దృష్ట్వా పశ్చామి చాస్యహం దృష్ట్వా దేవో నివృత్తేమం యుధాభ్యం బహువంతవౌ. మీకు స్వాగతం మహానుభావులారా, మీ గురించే వేచి ఉన్నా కొన్నేళ్లుగా. పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపమాస్పేహం అత్యంత్యం త్రిశులోకేషు విస్తృతం. రామ అన్న పేరు కలిగినటువంటి మహానుభావుడు యొక్క చేతిలో నాకు శాపమోచనం అన్న విషయములు నా స్మృతిపథంలోకి వస్తున్నాయి. ఎన్నేళ్లగా పడున్నానో లెక్కలేదు ఇక్కడ అరణ్యంలో. ఇన్నాళ్లకు నా యొక్క పంట పండి నా పూర్వజన్మ సుకృతం చేత మీ దర్శన భాగ్యం కలిగింది. నాకు జ్ఞానోదయం అవుతోంది. ఎక్కడో కొన్ని స్మృతులు గుర్తొస్తున్నాయి. నా పూర్వజనమంతా గుర్తొస్తుంది అన్నట్ట కబంధుడు. పురారామ, నా పూర్వం యొక్క వృత్తాంతాలను గుర్తొస్తున్నాయి. మహాప్రభు రామచంద్ర మహాబాహు, అసలు ఇలా పడుండానికి ఏమిటో నాకు గుర్తొస్తోంది. నేను చేసిన పాపాలేమిటో, ఏ పాప కారణం చేత ఇలా పడున్నానో, ఇలా పడిన కారణం చేత నాకు కలిగిన శాపాలేమిటో, మళ్ళీ శాపముక్తి ఎప్పుడో, అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నాకు తెలుస్తోంది. సోహం రూపమిదం కృత్వా లోకవిత్రానర్మహాత్ ఋషీనాం అవగతాన్ రామ
త్రయామయి తపతస్తతః. నాకు బాగా గుర్తొస్తోంది, మహాప్రభు నేను చాలా అద్భుతమైనటువంటి స్వరూపంతో వెలుగుందేటువంటి వాడిని. ఎలాంటి తేజస్వి అంటే అది యథా సోమశ్చ చక్రశ్చ సూర్యశ్చ యథా వపుః. నా రూపం సామాన్యమైంది కాదు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు వీరి ముగ్గురు కూడా ఎంత అందంతో సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటారో అంత గొప్ప తేజస్సుతో వెలిగిపోయేటువంటి వాణ్ణి. నేను ధనువు యొక్క పుత్రుణ్ణి, నన్ను దానవుడంటారు. శ్రియా విరాజితం పుత్రం ధనోస్త్యం విధిలక్ష్మణ ఇంద్రకోపావిధం రూపం ప్రాప్తేమేమం రణార్జరే. నా తండ్రి ధనువు, ఆయన పుత్రుని నేను, నన్ను దానవుడంటారు. నా సౌందర్యం గురించి ముందే చెప్పాను మీకు. సోమశ్చ శుక్రశ్చ సూర్యశ్చ యథావపుః. దేవేంద్రుడి యొక్క సౌందర్యం ఎంత గొప్పదో, చంద్రుడి యొక్క సౌందర్యం ఎంత గొప్పదో, సూర్యుడి యొక్క తేజస్సు ఆనందం ఎంత గొప్పదో, అంత విశేషమైన సౌందర్యం చేత నేను వెలుగొందిపోతూ ఉండేవాడిని. నన్ను చూస్తే సమస్త జనులకి, సమస్త ప్రాణులకి చక్కటి ఆనందం కలుగుతూ ఉండేది. ఎవరికైనా ఏదో ఒక అహంకారం ఉంటుంది. అందం ఉందని అహంకారమో, ధనం ఉందని అహంకారమో, బలం ఉందని అహంకారమో, ఏదో అహంకారం లేకుండా అలా ఉంటుంది జీవుడికి. శరీరం వచ్చిందంటేనే ఏదో కర్మ చేసి ఉంటాం, శరీరం పుట్టింది. ఈ శరీరానికి ఏదో ఈశ్వరానుగ్రహం చేత విభూతి కలిగింది, అందము, ధనము, ఐశ్వర్యము, పదవు. దాంతో అహంకరిస్తూ ఉంటాడు ఏ జీవుడైనా. కాబట్టి ఏ శరీరానికైనా ఈ అహంకారం తప్పదు కదా. అలా అంత సౌందర్యం చేత పెరిగొందిపోతున్నటువంటి నేను ఆ దేహంతో తిరుగుతూ ఉండగా, పైగా నాకున్న ఇంకొక విద్య ఏమంటే కామరూపిణః. ఎలాగైనా శరీరాన్ని పొందే అవకాశం కూడా నాకుంది. నా యథార్థ స్వరూపం ఒకటి, చాలా సుందరమైన అద్భుతమైన దేహం. ఆ దేహంతో సమస్త ప్రాణుల్ని మోహింపజేస్తూ ఉంటాను. అది కాకుండా కామరూపాన్ని కూడా పొందుతూ ఉంటాను. ఇది చాలా విచిత్రం, నాకున్నటువంటి గొప్ప అదృష్టం. ఇది దేనివల్ల వచ్చింది? నేను ధనువు పుత్రున్న కారణం చేత వచ్చింది. కనుక ఇంత అద్భుతమైనటువంటి ఈ స్వరూపంతో నేను ఏం చేసేవాడినయ్యా అంటే, ఆ అందం ఉన్నటువంటి ఒక అహంకారం చేత, ఒక్కొక్క సందర్భంలో కామరూపంలో ఉన్న కారణం చేత వికృతమైన రూపాన్ని పొంది జనుల్ని భయపడుతూ ఉండేవాడిని. త్రత్తస్థూల శిరానామ మహర్షి కోపితోమయ సంచిద్వన్ వివధం సభ్యం రూపేణేన దర్శిత. ఒక్కొక్కప్పుడు నేను వికృతమైన రూపాన్ని పొందుతూ ఉండే. అలా పొంది కొంతమందిని భయపెట్టేవాడిని. దాంతో కొంతమంది ప్రాణాలు విడిచారు. ఏదో చపల స్వభావం. మన దగ్గరున్న గొప్ప విద్యని చక్కగా లోకోపకరణం కోసం ఉపయోగించడం కాకుండా ఏదో సరదాకి చేసే పనులు కొన్ని చేసి లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునేవారు ఉంటారు. కాపంతరు అలాంటి వాడనమాట. అంత అందమైన శరీరం ఉన్న నాకు కామరూపం, ఏ రూపాన్ని కపడితే ఆ రూపాన్ని పొందగల శక్తి ఉన్న నేను కొంతమందిని భయపెట్టడం కోసం ఏదో చపల చేసే చిత్తం చేత చాలామందిని వికృత రూపాన్ని పెట్టి భయపడుతూ ఉండేవాడు. ఒకప్పుడు స్థూలశిరుడు అనే గొప్ప తపస్సంపన్నుడు, ఆ మహర్షి వనాల్లో తపస్సు చేసుకున్న మహానుభావుడు. కందమూలాలు తింటూ వనవాసి అయి నిత్యం తన స్వాధ్యాయనం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. అటువంటి స్థూలసుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి చాలా భయానకమైన రూపాన్ని పొంది, నల్లటి శరీరం కలిగిన వాడిని, ఒక రాక్షస స్వరూపాన్ని పొంది ఆయన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. మహర్షులు ఊరుకుంటారా? ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ముక్కు మూసు తపస్సు చేసుకుంటున్నాడు కదా అని చెప్పి వాడిని ఏదో కెలుకుదాం, చేతగాని వాళ్ళ ఉన్నాడు, ఏం చేస్తాడులే అనుకుంటే ఊరుకుంటారా? వెళ్ళే స్థూలసురుని మహర్షిని భయపెట్టా. నేను ఏ రూపంతో అన్ని భయపెట్టానో వెంటనే స్థూలసుడికి ఆగ్రహం కలిగి శపించాడు. తేవాహముక్తి ప్రేక్షేవం ఘోర శాపాభిధాయన ఏతదేవ సంస్కృతం తే రూపమస్తు నిగ్రహతం. ఏ రూపాంతో అయితే వచ్చి నన్ను ఈ విధంగా భయపెట్టే ప్రయత్నం చేసేవో నువ్వు ఆ రూపమే శాశ్వతంగా నీకు ఉండుగాక. నువ్వు అలాగే ఉంటావు. ఇక ఇదివరకు నీకున్నటువంటి
అందమైన స్వరూపం, చక్కటి అవయవాలు, చక్కటి కేశవాసాలు, ఇవేవైతే ఉన్నా అవి నీకు ప్రాప్తించు, నువ్వు ఈ రూపంతోనే ఉండిదువుగాక అని మహర్షి చాలా ఘోరమైన శాపవాక్కు విడిచిపెట్టారు. ఈ మహర్షులు వచ్చే కోపం ఎలా ఉంటుందయ్యా అంటే, వారు చేసిన అపరాధానికి క్షమిస్తారు. పాపం ఈ దానవుడు ఏం చేస్తాడు? అంతవరకు అంత అందమైన దేహం ఉండి ఎంతోమందిని మోహింపచేస్తూ లోకంలో తిరిగినటువంటి వాడు ఒక్కసారి వికృత రూపం వచ్చేసిన తర్వాత లోకానికి తన ముఖం ఎలా చూపించుకుంటాడు? ఎవరు నమ్ముతాడు నేను దానవుణ్ణి, పుత్రుని అంటేను? కనుక మహాప్రభువు మన్నించండి, నాకు మళ్ళీ పూర్వదేహం వచ్చేటువంటి వరం ఇవ్వండి. అది ఎలా సంప్రాప్తిస్తుందో శాపానికి ఉపశమనం చెప్పమని చెప్పి వేడుకున్నట్ట. అప్పుడు ఆ స్థూలసురుడు మహర్షి చెప్పారట, తప్పకుండా త్వరలో ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఇక్ష్వాకు వంశతుని శ్రీరామచంద్రమూర్తి వారు వస్తారు. ఆయన వచ్చి ఎప్పుడైతే నీ బాహువుల్ని ఖండిస్తారో అప్పుడు నీకు శాప విమోచనం అన్నారు. ఇంతవరకు బాగుంది. సరే, అలా శాపానికి గురైనటువంటి నేను ఈ అరణ్యంలో పడి ఈయన శాపం ఇచ్చారు, కనీసం బ్రహ్మగారు ఏవైనా ఈ మహర్షి యొక్క శాపాన్ని పక్కన పెట్టి నాకేమైనా కొత్తగా మళ్ళీ వరవిస్తారా అని బ్రహ్మ గురించి తపస్సు చేసేట ఈ దానవుడు. అహమ్మి తపపోగ్రేణం పితామహ మతోషయం దీర్ఘమాయు సమే ప్రాస తతోమాం విభ్రమే కృషత్. బ్రహ్మగారు తీవ్రంగా తపస్సు చేశారు, బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిచ్చాడయ్యా అంటే, ఆయన మహర్షి ఇచ్చిన శాపాన్ని నేను వెనక్కి తీయలేను కానీ ఇంకేమైనా కోరుకోమన్నారు. దీర్ఘాయుష్షు, 1000 సంవత్సరాలు ఆయు ప్రమాణం ఇచ్చారు. లెక్కలేదిక ఎన్నేళ్ళు, 100, 1000 చెప్పలేం. దీర్ఘమైన ఆయుష్ని ఇచ్చేట బ్రహ్మగారు వచ్చి. మహర్షి శాపవాక్కది, నీకు అందమైన రూపం రావాలంటే ఆయన ఇచ్చిన శాప విమోచన ఎలా ఉందో అలాగే జరగాలి. నేను వచ్చి దాన్ని తీయలేను కనుక భగవంతుడు వస్తే దేవతలు మాకు ఒక గుణం, ఏదో వరం ఇచ్చి వెళ్ళాలి, ఊరికనే వెళ్ళకూడదు. కాబట్టి దీర్ఘాయుష్నిస్తున్నా అన్నాడు. సరే, బాగుంది. ఇదో అహంకారం. అంతకుముందు అందముందని అహంకారం, ఇప్పుడు దీర్ఘాయుష్నిచ్చాడు బ్రహ్మగారు. ఇక నేను సావను, నా ఆయువు పోదు, కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎవరి మీదైనా యుద్ధం చేయొచ్చు, ఎవరినైనా పీడించవచ్చు. ఇదో ఒక అహంకారం అన్నమాట. ఒకడు జ్యోతిష్కుని చెప్పేట, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావరా, 100 సంవత్సరాలు గ్యారంటీ నీకు అన్నట్టే. వాడు చాలా సంతోషించి స్కూల్ బిల్డింగ్ ఎక్కి కంటిన్యూ దూకుతాను, అయినా బతికే ఉంటాను నేను, చూడండి కావస్తే అన్నట్ట. స్కూల్లో మాస్టర్ వచ్చారు, ఊరి పిచ్చేవదవా, జ్యోతిష్కుడు చెప్పాడు నిజమే, 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు, బాగానే ఉంది, జాతకంలో ఉంది, స్కూల్ ఎక్కి దూకుతా ఉంటున్నావు, 2 కాళ్ళు విరిగిపోయి మంచమ్మే పడి 100 ఏళ్ళు బతికితే అంత, 1000 ఏళ్ళు బతికితే అంత, ఎందుకు వచ్చిన బతుకురాది? ఆయుష్ ఉన్న మాట నిజమే, ఎలా బ్రతికేవన్నది ఒకటి ఉంటుందిగా, తల్లిదండ్రులకు భారం, సేవ చేసే వాళ్ళకి భారం, నువ్వు బ్రతికితే ఎంత, చస్తే ఎంత, ఆ రోజు దాకా ఉండి. కాబట్టి ఆయు ఉండడం గొప్ప కాదు, ఎలా బ్రతికేవన్నది గొప్ప. కాబట్టి ఈ దానవుడు ధనుపుత్రుడు, ఇప్పుడు మన కబంధుడు అనమాట. ఆయన శాపవాక్కుతో ఉన్నాడు. బ్రహ్మగారు వచ్చారు, దీర్ఘాయుష్మంతుడు అవుతాం, కొన్ని 1000 సంవత్సరాల ఆయు ప్రమాణం ఇచ్చారు, కాబట్టి ఇక నాకు ఎదురు లేదనుకున్నాడు. సరే, ఏంటి, మన దగ్గర చాలా గొప్ప శక్తి ఉంది, చేతిలో ఉంటుంది, ఏమవుతున్నాయంటే ఏదో చేసేయాలి, దాన్ని ఎవరి మీద ప్రయోగం చేయాలి, ఇటువంటి ఆశలు పుడుతూనే ఉంటాయి. వెంటనే సరే, నాకు బ్రహ్మంతటి వాడు వచ్చి దీర్ఘాయుష్యం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడిమే యుద్ధం చేస్తాం అనుకున్నాడు. ఓసారి టెస్ట్ చేద్దాం, ఇంద్రలోకం దాకా వెళ్ళి దేవేంద్రుడిని ఓడిద్దాం అనుకున్నట్ట. తస్య భ్రయుక్తేన వక్రేణ శతపర్వణ శక్తి చైవమూర్ధాచ శరీరే సంప్రమేషితం. బయలుదేరి వెళ్ళేట. వెళ్ళి ఇంద్రుడి యుద్ధం ప్రకటించాడు. దేవేంద్రుడు ఊరుకుంటాడా? ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది, చాలా తేజస్సుతో వెలుగొందిపోయేటువంటి ప్రభావవంతమైన దదేజ మహర్షికి వేణుముఖ వజ్రాయుధం అది. అటువంటి వజ్రాయుధాన్ని ప్రయోగం చేసేట, ఇంకా ఇంద్రలోకంలోకి రాకుండానే. అది గబగబా వెళ్ళి ఒక్కసారి తలకి గట్టిగా మోదుకుందట. ఆ తల కాస్త మొండుల్లో దిగిపోయింది వాడికి. అంటే ఇప్పుడు మనకు చూస్తున్న రూపం అన్నమాట. ఇంకేం చేసింది, ఆయన 2 తొడలు నరికేసింది. వాడు నడవలేడు, ఎవరినో చూడలేడు, అటువంటి రూపాన్ని ఇచ్చింది. పడ్డాడు కింద. మళ్ళీ మహాప్రభువుని వేడుకున్నాడు దేవేంద్రుడిని.
ఏమిటి ఇలా చేసేసావు నన్ను? ఇంకా నేను బాణం తీయలేదు, ఖడ్గం తీయలేదు, ఎంతలోనే వజ్రాయుధం వేసుకొట్టావు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? తల వెళ్ళి మొండంలో దిగిపోయి 2 తొడలు నరికేసావు. నా జీవనం ఎలాగా? దీర్ఘాయుష్ ఎలా బ్రతుకుతాను నేను? ఏం తిని బ్రతకాలి? కాళ్ళు లేకపోతే వెళ్ళి ఏమి ఆహారం తెచ్చుకోలేడు, ఏ పని చేయలేడు. కనుక ఏమిటి నా పరిస్థితి అని చెప్పనగానే ఇప్పుడు దేవేంద్రుడు, బ్రహ్మగారు వరవిచ్చారా? సరే అయితే ఇంకో ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తున్నాను నీకు, నువ్వు బ్రతకడానికి వీలుగా. నీకు యోజనం పొడుగుంటే 2 చేతులు ఇస్తున్నాను రా అబ్బాయి అంటే చాలా దీర్ఘమైన బాహువులు. ముందు మనం చెప్పుకున్నాం కాబట్టి ఎలాంటి చేతులు ఉన్నాయో అటువంటి సుదీర్ఘమైనవంటి ఏ ముక్తస్థమే శక్రో బహు యోజనమాయత, యోజనం పొడుగుండేటువంటి 2 చేతులు ఇస్తున్నాను. అలా అరణ్యంలో పడేడు. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ చేతుల్లో కూర్చోబడతా అని నేను తింటూ కూర్చో ఇంకలాగా అని చెప్పి దేవేంద్రుడు ఇచ్చేట ఆ వరాన్ని. మహాప్రభు, ఇది నా జీవితం. అందముందని అహంకరించి ముని శాపానికి గురయ్యారు. బ్రహ్మ గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్మంతున్నై ఆ ఆయుష్తో అహంకారం చేసి దేవేంద్ర యుద్ధం ప్రకటించి ఆయన చేతిలో పరాభవాన్ని పొందారు. అలా పొంది ఈ అరణ్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్రతివాడు నాకు ఆహారం అయ్యేవాడే తప్ప ఇంతవరకు నా బాహువులు ఖండించిన వాడు లేడు. ధైర్యంతో వాడిని చూస్తేనే ఇచ్చిపోతారు ముందే వాళ్ళు, ఇంకా చేతుల్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఆ స్వరూపాన్ని చూస్తే ఇచ్చిపోతారు. కాబట్టి తొడలు విరిగి శిరస్సు లేకుండా ఈ ఉన్న ఉదరానికే పెద్ద నోరు పెట్టుకుని ఇలా జీవిస్తున్నాను. నా భాగ్యవశం ముని ఇచ్చిన శాపం నేటితో పూర్తయింది. రామా అన్న పేరున్నటువంటి మహాత్ముడు వచ్చి ఈ రోజున నా 2 బాహువులు నరికేశాడు. నాకు జ్ఞానం కలిగింది, జ్ఞానం ప్రదీప్తమవుతోంది. అనేన వపుషా రామ వనేస్మిన్ రాజసత్తమ యజ్ఞస్యామి సర్వస్య గ్రహణం సాధు రోచయే. నాకు పట్టిన గ్రహణం విడిపోయింది. ఎంతకాలం అజ్ఞానంలో అవివేకనై ఈ అరణ్యంలో పడి ఉన్నాను. ఇన్నాళ్ళకి ఆ రామచంద్రమూర్తి దర్శనం నాకైంది. మహాప్రభో రామ, సరే మీరేదో చెప్పారు ఇందాక లక్ష్మణుడు, ఈ దేహంతో ఉండగా నేనేం చెప్పలేను, మీకు సహాయం చేద్దామనుకుంటున్నారు. అవశ్యం గ్రహణం రామో మన్యేహం సమపశ్యతి ఇమాం బుద్ధిం పునర్వచ్చే దేహనాశశ్చకృతమ. ఈ దేహంతో ఉండగా నేను మీకే సహాయం చెయ్యలేను. మహాప్రభో, నా చేతులు ఏ విధంగా అయితే నరికేశారో అలాగే ఈ దేహాన్ని తగలబెట్టండి. ఈ తగలబెట్టిన తర్వాత నా యథార్థ స్వరూపాన్ని పొందుతాను నేను. ఆ పొంది ఇందాక మీ తమ్ముడు చెప్పాడు ఏదో భార్యా వియోగ దుఃఖంలో ఉన్నారని, మీకు చక్కని సహాయం చేస్తాను. కాబట్టి మహాప్రభో నన్ను తగలబెట్టండి అన్నారు. రామచంద్రమూర్తి వారు మాట్లాడుతున్నారు. రావణేన హృతా భార్య మమ్మైసేత యశస్విని నిష్క్రాంతస్య జనస్థానాత్ భ్రాత యుధాసుకం. ఓ కదంభుడా, చాలా సంతోషం. నీకు మా వలన ఈ శరీరం పోయి ఉత్తమ శరీరం వస్తుందంటే అంతకన్నా సంతోషం మాకే ఉంది. ఇంతవరకు రామచంద్రమూర్తి వారు చేసినటువంటి ఘనకార్యాలు ఇక నుంచి చేయబోయే ఘనకార్యాలు. సీతాపహరణం దీనికోసం జరిగింది. సీతాపహరణం జరగకపోతే కబంధుడిని శాపముక్తిని చేసేటువంటి అవకాశం లేదు. ఇక తర్వాత శబరి వస్తుంది, ఆవిడ ముక్తి పొందే అవకాశం లేదు. ఇంకా ముందుకు వెళ్తే సుగ్రీవుడు, మహానుభావుడు హనుమ, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ఇటువంటి వారందరికీ కూడా ముక్తి వచ్చే అవకాశం లేదు. ఇక నుంచి స్వామివారు అందరికీ ముక్తినిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే రామ అన్న నామాన్ని పట్టుకుంటారో, ఎవరు రాముని ఆశ్రయిస్తూ ఉంటారో వారందరూ తరించిపోయే ఘట్టాలు ఇక నుంచి పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వివాహం కాకముందు అహల్యాదేవికి సాగుపోతన చేశారు స్వామి. అటు తర్వాత మళ్ళీ సీతాభరణ సమయంలో జటాయుకు మోక్షాన్ని ఇచ్చారు. పునరావృత్తి రహిత జన్మరాహిత్యాన్ని ఇచ్చారు జటాయుకు. మళ్ళీ తిరిగి పుట్టే అవకాశం లేని జన్మరాహిత్యాన్ని ఇచ్చారు. గత వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కబంధుని ఉద్ధరిస్తున్నారు స్వామి. కానీ కబంధుడితో స్వామి అంటున్నారు, నేను నా తమ్ముడు నా భార్య అరణ్యాలకు వచ్చాం వనవాసం చేద్దామని చెప్పని. ఇంతలో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది. రావణుడు అనేటువంటి వాడు, ఇంకా ఆయన ఎక్కడుంటాడో తెలియదు రామచంద్రమూర్తి వారికి. ఏ దిశలో ఉంటాడో తెలియదు, ఆయన రాజ్యం ఏమిటో తెలియదు. రావణుడు సీతను అపహరించారన్న విషయం జటాయు చెప్పాడు, అంతవరకు మాత్రమే తెలుసు. వాడి ఊరు పేరు అడ్రస్సు ఏమీ తెలియదు. కాబట్టి అటువంటి రావణుడు ఎత్తుకెళ్ళాడు అని చెబుతూ ఉంటే, నామమాత్రంతో జానామి నరూపం తస్య రక్షసహి
ఏవాసంప ప్రభావం వా వయం తస్య న విద్మహే. ఓ రామా, మీ నామం విన్న మరుక్షణం నాకు జ్ఞానం కలిగింది. మీరు చేతులు ఖండించేసుడు ఇంకా నా యొక్క బుద్ధి బాగా పనిచేస్తోంది. మహాప్రభు రామ, మీ చేతులతో ఈ దేహాన్ని తగలబెట్టండి. తగలబెడితే తప్పక మీకు సహాయం చేస్తాను. మీరు ఎలా వెళ్ళాలో నేను చెబుతాను. ఎలా తగలబెట్టారు? కాష్టానాధ్యాయ శుష్కేణే కాలే భగ్నాని కుంజరై రక్షసమాస్వం వయం వైర శుభ్రే మహతి కల్పితే. ఓ లక్ష్మణ, ఈ అరణ్యంలో ఏనుగులు గుంపులు ప్రయాణం చేస్తూ చెట్టు కొమ్మలు విరిచి పడేస్తూ ఉంటాయి. ఏనుగు ఏం చేస్తున్నా వెళుతుందో లాగా పడేస్తూ ఉంటుంది. అటువంటి కొమ్మలన్నీ తీసుకురండి. వీడెక్కడ కదలలేడుగా, వీడిని తీసుకెళ్ళి మోసిందమే పెట్టాలంటే సాధ్యం కాదు. కాబట్టి లక్ష్మణ, మహాప్రభు, మహావీర, వెళ్ళి అలా ఏనుగుల గుంపులు వెళుతూ అరణ్య ప్రాంతంలో విరిచిపడేసిన కొమ్మలన్నీ తీసుకురండి. తీసుకొచ్చి నా శరీరం పడేసిన తగలబెట్టండి ముందర. అప్పుడు సీతను పొందేటువంటి ప్రయత్నంలో మీరు చేసేటువంటి ఈ మహా కార్యక్రమంలో మీరు ఏ విధంగా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో సమస్తం నేను చెబుతా అన్నాడు. సరే అని చెప్పని విజ్ఞానమిమం భ్రష్టం శాపదోషేణ రాఘవ స్వకృతేన మయా ప్రాప్తం రూపం లోక వివర్ధనం. నా రామ, ఇదేదో నేను చేసుకున్నటువంటి కర్మే. ఆయనే చెప్పుకున్నాడు, మయా ప్రాప్తం స్వకృతేన, నేను సొంతంగా కావాలి కొని తెచ్చుకున్న రూపం ఇది. నా అజ్ఞానం చేత, నా అహంకారం చేత. విజ్ఞానమిమం భ్రష్టం, నాకు జ్ఞానం లేదు, భ్రష్టమైపోయింది. ఈ శరీరంతో ఉంటే నేను మీకేమీ చెప్పలేను. నేను రామనామాన్ని విన్నప్పటికీ కదంబుడు యొక్క శరీరంలో, కమందుడు యొక్క శరీరంలో జ్ఞానం కలుగుతోంది. ఇంకా శరీరం అడ్డొస్తుంది ఆయనకి. పూర్వజన్మ స్మృతి అంతా చెప్పుకున్నాడు పాపం. రాముడికి సహాయం చేయాలంటే శరీరం పోవాలి. కాబట్టి మీ యొక్క దర్శనంతో, మీ యొక్క ఆ రామ నామ స్మరణ శ్రవణం చేత నాకు స్మృతి కలిగింది. మీకు ఏదైనా చేయాలంటే శరీరం పోవాలి. ఇది నా స్వకృతైన మయా ప్రాప్తం, నేను కావాలని కొని తెచ్చుకున్నటువంటి శాపాలు ఇవన్నీ కూడా. కాబట్టి నా అజ్ఞానం వల్ల ఈ శరీరం ప్రాప్తించింది. కాబట్టి ఈ శరీరం పోతే కానీ నాకు జ్ఞానం కలగదు. ఆ జ్ఞానం కలిగితే కానీ మీకు ఏ సహాయం చేయలేను. పూర్తిగా నా దేహం దగ్ధంగా అయిపోవాలి. కాబట్టి ఓ మహావీరులారా, ఈ శరీరం తగలబెట్టండి అన్నాడు. దగ్ధస్వయా హనుమటే యావేన రఘునందన మోక్షామి తమహం వీరే ఎస్త జ్ఞాత్యసి రాక్షసం. ఈ రాక్షస దేహం పోవాలడ. ఇది పోతే నేను మీకు ఏ విధంగానైనా తోడ్పాటు చేయగలను. కాబట్టి తక్షణమే తగలబెట్టమన్నారట. లక్ష్మణస్వామి వెళ్ళారు చక్కగాను. లక్ష్మణస్తు మహాబాల్భి జ్వలాతాభి సమంతత చితామాదయ పాయాసం ప్రజ్వాల పర్వత. పర్వతాకారమంత ఉన్నాడు, చిన్నవాడు ఏమిటేమన్నారు. లక్ష్మణుడు వెళ్ళాడు పాప అరణ్యంలో. ఏనుగులు అవి పీకిపడే. ఇప్పుడు గొడ్డలు ఎక్కడ తెస్తారు పాపం చెట్లు కొట్టడానికి? మిషన్లు అసలే లేవు. కాబట్టి ఏనుగులు అవి పీకిపడేసినటువంటి ఆ పెద్ద పెద్ద పుల్లలని, ఆ కట్టెలన్నీ ఇచ్చి పాపం జాగ్రత్తగా లాకూర్చారు. ఆ కదంబుడి దగ్గర పట్టుకొచ్చి పడేశారు. తచ్చ శరీరం కమందశ్చ కృతం సంభోడినం మహత్ మేధసా పంచమానశ్చ ముందజం దహతి పావక. అగ్ని సంస్కారం చేశారు. కదంబుడి యొక్క శరీరం ఒక పెద్ద పర్వతం మండిపోతే ఎలా మండుతుందో అంత విశేషంగా ఆ కబంధుడి శరీరం మండిపోతుంటే ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరం కొన్ని ఏళ్ళ తింటూనే ఉన్నాడు. ఒళ్ళంతా బాగా కొవ్వు పట్టేసి ఉంచుటే. కొవ్వు గడ్డలు కరుగుతున్నాయట కాలుతుంటే. అవి కరిగి ఆ మంటలను బట్టి చీయమనే శబ్దాలు వస్తూ కరిగిపోతోంది. ఏదో కొవ్వు తెలిస్తే కరుగుతుంది చూసారా? అలాగా ఆ గడ్డ కట్టేసిన కొవ్వు అంతా పాపం. వాకింగ్ ఇది పాపం. శరీరం తగ్గడానికైనా, కొవ్వు కరగడానికైనా. కాళ్ళు లేవు కనుక వాకింగ్ లేదు, పని లేదు, కూర్చొని తినడమే పని. ఎన్ని తిన్నాడు? ఏనుగులు తిన్నాడు, పుళ్ళు తిన్నాడు, సింహాలు తిన్నాడు, మనుషులు తిన్నాడు, ఎన్నో తిన్నాడు. ఇక తిన్నమే. కాబట్టి ఆ కొవ్వు గడ్డలన్నీ పెద్ద పెద్ద గడ్డల కింద కరిగి పడుతుంటే ఆ అగ్నిలో చీయమనే శబ్దాలు వస్తున్నాయి. అవన్నీ కరిగి పడుతున్నాయి. చూస్తున్నారు రామలక్ష్మణుడు ఎలా దానమైపోతున్నాడు కబంధుడు, వాడు చేసిన స్వయంకృతాపరాధం వల్ల. సవధూయా చితమామా యుధోమేగ్ని ఓత్తిత అరజే నాభసి విభ్రత్ మాలాం దివ్యా మహాబల. శరీరం అంతా పూర్తిగా దగ్ధమైంది కబంధుడి యొక్క శరీరం. ఎప్పుడైతే చెట్ట చివరి అంకం కూడా పూర్తయిందో దివ్యమైన శరీరంతో చక్కటి తెల్లటి శ్వేత వస్త్రాలు ధరించి, మాలలు ధరించి, అద్భుతమైన శరీరంతో సాక్షాత్కరించేతడు కబంధుడు తన యథార్థ స్వరూపంతో. అలా దర్శనమిచ్చాడు.
రాముడికి నమస్కారం చేశారు. రామ షడ్భక్తియో లోకే యభిసర్వం విముచ్యతే పరంబృష్టో దశాంతేన దశభాగేన నియోజిత. విమానే భాస్వరే తిష్టత్ హంసయుక్తే యశస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దిశ విరాజమం. గొప్ప అద్భుతమైన ఒక రథం, ఒక విమానం లాంటి రథం. ఆ విమానంలో కూర్చున్నాడు ఆయన. అందులో కూర్చొని దివ్యమాలలు ధరించి కబంధుడు దివ్యమైన శరీరంతో తెల్లటి వస్త్రాలు ధరించి మాలలు ధరించి సర్వాలంకృతుడై నుంచున్నాడు. చూశారు. సోంతరక్షకతో రామ కబంధో వాక్యమబ్రవీత్ శృణు రాఘవ తత్వేన యథా సీతాం అవాప్ససి. ఓ రామ, మీకు నమస్కారం. ప్రభు, ఎన్నాళ్ళకి, ఇన్నేళ్లకి, ఇన్ని సంవత్సరాలకి మీ దయ వల్ల నాకు శాపమోచనమైంది. మీ దర్శన భాగ్యం చేత, మీ స్మరణ చేత నాకు పూర్వజన్మ స్మృతి కలిగి నేను మామూలు వాడిని అయ్యాను. ఆనాడు మహర్షి ఇచ్చిన శాపం ఇన్నాళ్ళకి తీరింది. ఈనాడో చెప్పారు, రాముడనేవాడు ఉన్నాడు, ఆయన వస్తాడు, సమస్తాన్ని పావనం చేస్తాడని చెప్పి మహర్షి ఆనాడు చెప్తే ఏదో అనుకున్నాను. మహాప్రభో, ఇప్పుడు నేనే పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాను లోకానికి అని చెప్పి సమాధానం చెప్పేట. అంత గొప్పదన్నమాట రామనామం, రామస్మరణ, రాముడి యొక్క దర్శనం. ఈరోజు మనమే మనుష్యులే రామస్మరణ చేస్తూ రామభజన చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎంతోమందికి రామనామం అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ వచ్చింది. అబ్బబ్బా రామనామమత్యద్భుతం, గొబ్బునయే భాగ్యశాలి కబ్బునో రామనామమబ్బబ్బా రామనామమత్యద్భుతం, గొబ్బునయే భాగ్యశాలి కబ్బునో రామనామమబ్బబ్బా రామనామమత్యద్భుతం. సారహీన సంసార సాగరమీదే నామం పారద్రోలు మున్నూటరు పది పాపజాలం. సారహీన సంసార సాగరమీదే నామం పారద్రోలు మున్నూటరు పది పాపజాలం. చేరి పంచేంద్రియములన్నీ చేరకపోద్రోలు నామం, చేరి పంచేంద్రియములన్నీ చేరకపోద్రోలు నామం. ఘోరమైన యమదూతల కొట్టెడు నామం. అబ్బబ్బా రామనామమత్యద్భుతం, గొబ్బునయే భాగ్యశాలి కబ్బునో రామనామమబ్బబ్బా రామనామమత్యద్భుతం. ముక్కంటి సతికి శాశ్వత ముక్తినిచే రామనామం, ముక్కంటి సతికి శాశ్వత ముక్తినిచ్చే రామనామం. ఎక్కువైన వాల్మీకి ఎప్పుడనుష్ఠానం, ఒక్కసారి రామాయంటే ఓంభూ స్వాహ పాపములన్నీ మృక్కి రెండు మారులంటే మోక్షమిచ్చే రామనామ. అబ్బబ్బ రామనామమత్యద్భుతం, గొబ్బునయే భాగ్యశాలి కబ్బునో రామనామమబ్బబ్బ రామనామమత్యద్భుతం. అంత అద్భుతమైనటువంటి రామనామాన్ని వినగానే కబంధునంతటి వాడికి చక్కగా పూర్వజ్ఞానం, దివ్యమైన శరీరం లభించినటువంటి తర్వాత కబంధుడు మాట్లాడుతూ, ప్రభు, ముందు మీరు చెప్పినట్లుగా సీతాదేవి లభించే ఉపాయాలు చెబుతున్నాను. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు. షడ్భక్తయో లోకేయాభి సర్వం విమృశ్యతే పరిమృష్టో దశాంతేన దశభాగేన సేవ్యతే. 6 ఉపాయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, సంధి చేసుకోవడం అంటే అవతల వారితో లాలూచీ పడడం, కొన్ని మాటలు మాట్లాడడం, యుద్ధాలు గొడవలు లేకుండా సంధి చేసుకోవడం ఒకటి. అలాగే విగ్రహం అంటే ఎదురుదాడి చేయడం. ఇంకొకటి యానం, కాలం మనకి అనుకూలంగా వచ్చేంత వరకు వేచి ఉండడం. అలాగే ఆసనం, అవతల వ్యక్తి
బలవంతుడైనప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు అతని బలాన్ని ప్రశంసిస్తూ ముందుకు వెళ్ళడం. అటు తర్వాత ద్వేదీభావం, మధ్యవర్తిని పెట్టుకుని చక్కగా వారికి మనకి మధ్య శత్రువులతో డైరెక్ట్గా మనం మాట్లాడలేనప్పుడు మనకు అసహాయతను చెబుతూ వారు ఎంత గొప్పవారో పొగుడుతూ ఆ విధంగా పని సహాయం చేసుకోవడం. ఇలా 6 రకాలు ఉన్నాయి రామ. కాబట్టి ఇందులో ఇప్పుడు అవతలున్న రావణాసుడు ఎలాంటి వాడు, అతని బలం ఏమిటి, బలహీనత ఏమిటి? మీ భార్యను తీసుకువెళ్ళాడని చెప్తున్నారు, భార్య ఎడబాటుతో ఉన్నారంటున్నారు. పైగా మీరు క్షత్రియ వంశపుత్రుడు, ఏదో సంధి చేసుకుంటామండి, అవతల బలవంతుడు కాబట్టి మేమే కాలబేరానికి వెళతామండి అనేటువంటి అవకాశం లేదు కనుక మీకు మళ్ళీ అటువంటి ఒక ఆప్తమిత్రుడు కావాలి, మీతో సమానమైనటువంటి వాడు కావాలి. కాబట్టి రామ, శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామవానర భ్రాత్వా నరస్త క్రుద్ధేన వాలన శుక్రసూనన. మీ మాటలన్నీ విన్న తర్వాత, మీకున్నటువంటి ఆపదలు విన్న తర్వాత నాకు విషయం గుర్తుకొస్తోంది. ఇలాగే భార్యా వియోగంతో ఉన్నటువంటి వానరుడు ఒక ఆయన ఉన్నాడు, పేరు సుగ్రీవుడు. ఇంద్రాంశ సంభూతంలో వచ్చినటువంటి వాలితో గొడవ పడ్డాడు అన్నగారితోటి. ఆయన కిష్కింధలో ఉంటాడు. కాబట్టి ఋష్యముఖే గిరివరే సంపార్యంత శోభితే నిర్వత్యాత్మవాన్ వీర చతుర్భి సహవానరై. ఆ సుగ్రీవుడు ఋష్యమూకమనే పర్వతశ్రేష్టం మీద కిష్కింధలో ఉన్నాడు. ఆయన గొప్పవాడు, మహానుభావుడు. ఆయన కూడా భార్యా వియోగంతో ఉన్నాడు. ఆయన భార్యని వాలి తీసుకువెళ్ళాడు. వాలి సామాన్యుడేం కాదు, ఆయన గొప్ప పరాక్రమవంతుడు. దక్ష ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమ భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతుర్మహాబల. మహాత్ముడు, సర్వసమర్థుడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, చక్కని వర్చస్సు కలిగినటువంటి వాడు. అటువంటి సుగ్రీవుడు, అతనితో కనుక మీరు స్నేహం చేసినట్లయితే, అగ్నిసాక్షిగా మీరు ఏవైనా స్నేహం కుదుర్చుకున్నట్లయితే ఆ సుగ్రీవుడు మీకు సహాయపడగలడు. ఈ కారణం చేతయ్యా అంటే ఆయన ఆధీనంలో కొన్ని వేల లక్షల వానర సైన్యం ఉంది. కాబట్టి ఆ కారణం చేత గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంత మహాబలం అవశ్యంతో క్షిపప్రం యతగత్వాత రాఘవ అద్రోహాయ సమాగస్య దీప్యమానే విభావసో. మీరు వెంటనే బయలుదేరండి, బయలుదేరి సుగ్రీవుని జరిగిన ప్రయత్నం చేయండి, అగ్నిసాక్షిగా మైత్రుని చేసుకోండి. ఆ సుగ్రీవుడు జంతు జాతికి అంటే వానర జాతికి చెందినటువంటి వాడు కాబట్టి ఆ మనస్సు ఎలా మారుతుందో చెప్పలేం, అందుకు అగ్నిసాక్షిగా ప్రమాణం. కాబట్టి ఆ వానర జాతికి చెందినవాడు కనుక ఆయనతో మాట్లాడుతున్నా చెలిమి చేసుకున్న అగ్నిసాక్షిగానే చెయ్యాలి. అలాగని చులకనగా చూడకండి, సామాన్యుడేం కాదు సుగ్రీవుడు. మహావీరుడు, కామరూపి, మీకు చక్కటి సహాయం చేస్తాడు. మీరు కోరేటువంటి కార్యాన్ని ఆయన చెయ్యాలంటే ఆయన మనస్సులో ఆయనకు ఏదో కార్యం ఉంటుంది. సచితే నామతం తస్యా సుగ్రీవ వానరాధిప కృతజ్ఞ కామరూపేచాం సహాయార్థేచ వీర్యవాన్. మనం అవతల వారిని సహాయం పొందాలంటే ఆయనకేం ప్రత్యేకించి రాజ్యాలు అక్కర్లేదు, ఆయన దగ్గరే విపరీతమైన సైన్యం ఉంది, కూడా సైన్యం అక్కర్లేదు. ఆయనకు కూడా భార్యా వియోగంతో ఉన్నాడు కనుక ఆయనకి మీరేవైనా మీ నుంచి ఆ సహాయం కోరుకోవచ్చు సుగ్రీవుడు. అటువంటి సహాయం కనుక మీరు చేసినట్లయితే అతను మీ యొక్క కార్యంలో సహాయపడగలడు. ఆ రావణాసురుడైన వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా చేరుకోవచ్చు, వాడి బలం ఏమిటి? వానరాలు కదండి, ఒక చోట ఉంటాయి, ఒక రాజ్యం ఏర్పడి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్ళగల శక్తి ఉన్నవారు వారందరూ కూడా. కాబట్టి సన్నిధాయుధం క్షిప్రం ఋష్యమూకాలయం కపిం కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణం. శీఘ్రంగా ఋష్యమూక పర్వతం వైపు ప్రయాణం సాగించండి, ఆ కపీశ్వరుని చేరుకోండి. అగ్ని సమీపంలో ఇద్దరూ చక్కగా స్నేహం చేయండి. అలా చేసిన తర్వాత ఈ సుగ్రీవుడికి రాక్షసులకు సంబంధించినటువంటి స్థావరాలు,
వారు ఎక్కడ నివాసం ఉంటారు, ఈ భూమి మీద ఏ ఏ ప్రాంతంలో రాక్షసులు ఉండేటువంటి స్థావరాలు ఉన్నాయి, ఇవన్నీ బాగా తెలుసు ఆయనకి. ఓ రామ, సూర్యుడి యొక్క కిరణాలు యావత్ భూరు ప్రపంచమంతా ఎలా ప్రసరిస్తూ ఉంటాయో ఈ వానర జాతి ఈ భూమి మీద అంత యథేచ్ఛగా స్వేచ్ఛగా సంచరిస్తుంటారు. వారికి తెలియని ప్రదేశాలు లేవు. మనుషుల కంటే ఒక ఇల్లు, ఒక కొంప, ఒక రాజ్యం ఇవన్నీ ఉంటాయి. వానరాలకేముంది, అనేక చోట్ల సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సూర్యరశ్మి పడినంత ప్రదేశం అంతా వారికి తెలుసు బాగా. కాబట్టి ఓ రాఘవ, మీరు బయలుదేరండి. వారికి నదీ నదాలు, విశాలమైన పర్వతాలు, గిరిదుర్గాలు, కొండ గుహలు, ఎన్నో అరణ్యాలు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ వెతికి సీత ఎక్కడున్నా వారు తప్పక నిన్ను చేరుస్తారు. నీ ఎడబాటుకునేటువంటి సీత కూడా సూకిస్తూనే ఉంటుంది మహాతల్లి. ఆ అన్వేషణలో ఆమె దుఃఖం తొందరగా తీరే విధంగా ఇక్కడ రామచంద్రమూర్తి వారికి ఎంతమంది ఉన్నారు 4 మాటలు చెప్పడానికి. జటాయువు చెప్పాడు, లక్ష్మణుడు చెబుతున్నాడు, కబంధుడు చెబుతున్నాడు, ఎదర సుగ్రీవుడు చెబుతాడు, హనుమ చెబుతారు. వీళ్ళందరూ ఎంతో ధైర్యం చెబుతారు. మరి సీతమ్మ వారి వెనకాల ఎవరున్నారు అక్కడ ధైర్యం చెప్పడానికి? పాపం ఆవిడ తనలో తాను బాధపడుతూ ఉండడం తప్ప ఆవిడ బాధ ఎవరికి, ఎందుకంటే ఆ జాతికి చెందినవాడు ఎవడూ లేడు అక్కడ, అందరూ రాక్షసులే. కాబట్టి ఈయన దుఃఖం కన్నా ఆవిడ దుఃఖం ఇంకా విపరీతం. మనసులో విపరీతమైన బాధ ఉంది. చెప్పుకుంటే కాస్త తగ్గుతుంది ఎవరికైనా. ఆ చెప్పుకోకపోతే లోపల బాధ పెరిగిపోతుంది, భారం అయిపోతుంది. కాబట్టి ఆమె ఇంకా దుఃఖంలో ఉంటుంది. కాబట్టి ఆమె దుఃఖం తొందరగా తీరడానికి, ఆ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మీకు సరైనటువంటి నేస్తం సుగ్రీవుడే. అతను చేరుకోండి అని చెప్పి జంబూ ప్రియాల పనస ప్లక్ష వ్యగ్రోదితింతక అశ్వత్థ కన్యకారచ్చ చూతచ్చాంజ సదాసన ఆ వెళ్ళే మార్గం గురించి చెబుతున్నాడు. మీరు పశ్చిమ దిశగా బయలుదేరి వెళ్ళండి. ఆ మార్గంలో మీకు మార్గ మధ్యలో ఏమేమి కనిపిస్తాయంటే చక్కటిటువంటి దారిలో నేరేడు చెట్లు, మోరటి చెట్లు, పనస చెట్లు, జువ్వి, మర్రి, తుమ్మి, కొండగోడు, మామిడి ఇలాంటి వృక్షాలు, చండ్ర, పొన్న, ఎర్రగొంట, కానుగ, నల్ల అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, పుష్పభరితంగా ఉంటే పుష్పాలతో ఉండే చెట్లు, నల్ల జీడేడు చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన వృక్షాలు ఇవన్నీ ఋష్యముఖ పర్వతం వైపు సాగుతుండగా కనిపించేటువంటి మార్గంలో ఉండేటువంటి చెట్లు అన్నమాట, గుర్తులు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ గుర్తులు బట్టి వెళుతూ ఉంటే ఇవన్నీ ఎక్కడున్నాయో మనం ఆ ప్రదేశానికి వెళుతున్నామని చెప్పి తెలుసుకోవడం కోసం. దేవదార వృక్షాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఈ ఋష్యముఖం ప్రయాణం చేస్తున్న మార్గంలో. రామ, పూల చెట్లు కలిగిన వనాల్లో మీకు పుష్పాలన్నీ కూడా విశేషంగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి, అవన్నీ కనిపిస్తాయి మీకు. సర్వకామ ఫలావృక్ష పాదపాస్తు మధుప్రవాహ సర్వే చ ఋతప్రస్తుస్తే వనే చైత్రదేయధ. అలా ముందుకు సాగుతూ ఉండగా, చైత్రరథం అంటే ఎప్పుడు అన్ని కాలాల్లో పుష్పించే పుష్పాలు, అన్ని కాలాల్లో ఫలించే ఫలాలు ఎక్కడ ఉంటుందని చైత్రరథం. ఇది కుబేరుడు వనం అని చెబుతూ ఉంటారు. అలా చైత్రరథం ఉంటాయి. కాబట్టి ఆ మార్గంలో మీకు ముందుకు సాగుతూ ఉండండి. అలా సాగుతూ ఉండగా మీకు ఏమైనా కాస్త ఆకలి ఎదుగుతుంటే పక్కన లక్ష్మణుడు ఉన్నాడుగా. ఫలభార పతాస్తు మహావిటిక దారిణ మేఘపతన్నివాహ. చాలా ఎత్తైన చెట్లు ఉంటాయి, వాటికి విశేషంగా కొమ్మలు ఉంటాయి, కొమ్మలకి ఫలించిన ఫలాలు ఉంటాయి, కిందకి దిగుతూ ఉంటాయి. రామా, నువ్వు కష్టపడక్కర్లేదు, లక్ష్మణుడు కూసి నీకు ఇవ్వచ్చు మార్గంలో ఏమైనా కాస్త తినడానికి కావలసి వస్తే. అంటే ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. తన యొక్క ఉన్నతినికి కారణమైన రామచంద్రమూర్తి వారు ఆ దేహం పోయి ఆ జన్మపై కొత్త జన్మ ఎత్తాడు. ఇంత ఉపకారం చేసిన రాముడికి ఎంతలా సహాయపడాలో మాటల్లో తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు కబంధుడు. మీరు ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు, ఏం తినాలో చెబుతున్నాడు ఆయన. కాబట్టి అసర్కారం అవిభ్రాంసం సమతీర్థ అశైవిలాం రామ సంజితవాలోకం కమలోత్పాలశాలిని. చక్కటి సరస్సులు కనిపిస్తూ ఉంటాయి, పంపా సరోవర తీరం కనిపిస్తుంది మీకు. అలా సాగుతూ ముందుకు వెళుతూ ఉండగా ఆ నీరు చాలా తీరి తెల్లగా ఉంటుంది, కింద ఇసుక కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అటువంటి చక్కనటువంటి ఆ సరోవరం కనిపిస్తుంది. బురద లేకుండా ఉంటాయి నీరు, ఎక్కడ కాస్త బురద మట్టి ఇవేం కనపడవు. ఆ పంపా నది తీరం వెంట చక్కటి హంసలు, బిగ్గురు పక్షులు, కౌంచ పక్షులు, కురుక పక్షులు మధుర స్వరాలు గానం చేస్తూ ఉంటాయి. మనుషులు చూసిన అవేం భయపడవు, అవి అలా తిరుగుతూనే ఉంటాయి.
కుతం పిండోదమాం స్థూలాం తాన్ ధ్వజాన్ భక్షేక్షభ రోహితాన్ వక్రతుండాత్స నడమీమాంస రాఘవ. రామ, బాగా లావుగా నేతి ముద్దల్లో ఉండేటువంటి చక్కటి పళ్ళు కనిపిస్తాయి మీకు అక్కడ. అంటే బాగా మెత్తగా ఉండే పళ్ళ రక జాతులు అన్నమాట అవన్నీ కూడా. ఆ పళ్ళు మనం నోట్లో పెట్టుకుంటే లోపల గుజ్జు వెళ్ళిపోతుంది. అలాంటి పళ్ళు ఉంటాయి. దృఢంగా ఉండేటువంటి నాగజవుడు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి, కందమూలాలు కనిపిస్తాయి. ఆ సరస్సులో చక్కటి చేపల మీనాలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం పైకి వల్ల వేసి పట్టుకోక్కర్లేదు. లక్ష్మణస్వామికి బాణాన్ని గుచ్చి చక్కగా కాల్చిస్తే నువ్వు శుభ్రంగా తినేయచ్చు. రామచంద్రమూర్తి వారు తిన్నారని ఏమాత్రం సందేహం, క్షత్రియుడు ఆయన కాబట్టి ఆయన తిన్నాడు అవన్నీ కూడా. అటువంటి ఆ చేపలు మీరు తింటేనే వేరుగా ఉంటాయి. గండు మీసాలు ఉన్న చేపలు ఉంటాయటండోయ్, రకాలు తినేవారికి తెలియాలి. చక్కటి రొయ్యలకి చెందినటువంటి ఆ జాతి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా రామ ఆ సరోవర ప్రాంతంలో మీకు దర్శనమిస్తాయి. ఇవన్నీ పంపానదీ సరస్సులోనే ఉంటాయి. ఆ పంపానదీ తీరంలోవన్నీ మీకు కనిపిస్తాయి. చక్కగా వాటిని హాయిగా మీరు పచనం చేసి తినచ్చు మీరు. ఉద్రత్వసతాక్షప్తం రౌప్యస్పాటిక సన్నిభం అసా పుష్కరత్వేన లక్ష్మణ పాయిష్యతి. ఓ రామ, ఆ పంపా సరోవరందుల చక్కటి పుష్పాలు, జలాలు ఇలా అలరారుతూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా చక్కటి వనాలు, అక్కడ అడవి పందులు, బలిష్టంగా వృషభాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఓ రామ, మీరు సాయం సమయం అయ్యేసరికి పెద్ద పెద్ద కొమ్మలు గల పూల చెట్లు ఆ నీడలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఓ రాఘవ, అక్కడిని విహరించడానికి నిరంతరం పూలతో విరజల్లినటువంటి బొట్టుకు చెట్లు, గానుగు చెట్లు చక్కగా బెకసించి పుష్పించి ఉంటాయి. మనస్సు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దుఃఖంలో ఉన్నారు అసలే మీరు. ఇంత దుఃఖంలో ఉన్నవారికి ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటే ఎంతో ఆనందకులు, మనస్సు కాస్త శాంతిస్తూ ఉంటుంది. అందుకు ఈ మార్గాన్ని సూచిస్తున్నట్ట. మతంగ శిష్టాప్తాసం ఋషయ సమసాహిత తేషాం భారవృత్తాత్తం వన్యమాహతాం గురోహో. ఇలా సాగుతూ ఉండగా మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం ముందు కనిపిస్తుంది. ఋష్యశృంగ ముఖాన కన్నా ముందు. అక్కడ ఏకాగ్రచిత్తులు, శాంత స్వభావాలైనటువంటి వారి శిష్యగణం చాలా కాలం పాటు తపస్సు చేశారు. ఈ వనాల్లో కందమూలాలు తింటూ పెరిగారు. తేషాం గతానాం అధ్యాసి దృశ్యతే పదసారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చరజీవిని. ఆ మతంగ మహర్షికి ఆశ్రమ ప్రాంగణంలో శబరి అనే పేరుతో ఒక వృద్ధురాలు ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. చిరజీవిని అంటే ఏదో 50 ఏళ్ళు 100 ఏళ్ళు అని చెప్పడానికి లేదు ఆవిడ వయస్సు, ఎన్నేళ్ళ నుంచో. శబరీనామ కాకుత్స, ఆమె పేరు శబరి. త్వాంతు ధర్మే సతా సత్యం సర్వభూత సంస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. ఆమె ఎంతో కాలంగా రామ మీ గురించి వేచి చూస్తోంది. ఆ తల్లి మీరు దర్శనమిస్తే ఆమె పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి ఆశ్రమానికి వెళ్ళండి, శబరిని కలుసుకోండి. ఇవన్నీ కబంధుడే చెబుతున్నాడండి. అంటే ఆయనకి ఎంత జ్ఞానం కలిగితే చెబుతాడు. ఎన్నాళ్ళ నుంచి అరణ్యంలో పడి ఉన్నాడు ఆయన. రాముడు వస్తాడని చెప్పి ఒక మహానుభావుడు చెప్పినటువంటి శాపకారణత పడి ఉన్నాడు. ఈయనకి త్రోవంతా చెప్పాలని ఆలోచన కలగలిగింది ఆయనకి, మహానుభావుడికి. ఈ కబంధి ఇవన్నీ చెప్పి ఉండకపోతే రాముడు ప్రయాణం ఋషభోకం దాకా సాగి ఉండేది కాదు. అలా సాగడానికి ముందు ఉపకారం చేసిన వాడు ఈయనే రామాయణంలో. కాబట్టి రామ, ఆ శబరి దర్శనం చేయడి, మతంగ మహాముని యొక్క ఆశ్రమానికి చేరుకోండి. ఆ ఆశ్రమంలో ఆ శబరి ఎంతో కాలంగా స్వామి మీ గురించి ఎదురు చూస్తోంది, ఆమె దర్శనం చేసి ముందుకు సాగమని చెప్పారట. ఆ శబరి ఎంత చక్కగా రాముడి గురించి ఎదురు చూస్తూ ఉందో తెలియజేసే కీర్తన మనం చక్కగా విని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు కృపరాదు శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, నేనేమి చేసి తినయ్యా శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, గతి నీవే అనుకొంటి, గతి నీవే అనుకొంటి శ్రీరామా, నా వెతమాన్ పగనవయ్యా శ్రీరామా,
గతి నీవే అనుకొంటి శ్రీరామ నా వ్యతమాన్పగనవయ్యా శ్రీరామ ఎందుకు ఎందుకు కృపరాదు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా కుయ్యాలింపవయ్యా శ్రీరామ అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా కుయ్యాలింపవయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి తినయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు ఇంకా నీ దయ రాకుంటే శ్రీరామ ఇంకా నీ దయ రాకుంటే శ్రీరామ నా సంకటమెటు తీరు శ్రీరామ శ్రీరామ నా సంకటమెటు తీరు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామదాసుని విడువకు శ్రీరామ వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామదాసుని విడువకు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి తినయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ నేనేమి చేసి తినయ్యా శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ ఎందుకు దయరాదు శ్రీరామ ఎందుకు కృపరాదు శ్రీరామ పాపం ఆ తల్లి చక్కగా ఎన్నో ఏళ్ల నుంచి పాపం వారు గురువులు చెప్పి వెళ్ళిపోయారు. మతంగ మహాముని వారి శిష్య బృందానికి ఆశ్రమంలో సేవ చేయడం కోసం వచ్చింది ఆ తల్లి. ఎన్నేళ్ళు చేసిందో మహాతల్లి. ఆ తల్లి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. నాయన వృద్ధురాలు, బాగా వృద్ధురాలు. ఆమెను దర్శించి ఆమె మీ దర్శనం చేసుకున్న తర్వాత పుణ్యలోకాలు వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి. ఋష్యమేపుకు సాగుతుండగా పంపానదీ తీరానికి తూర్పు దిగ్గా సాగితే అక్కడ ఋష్యముఖం కనిపిస్తుంది మీకు. మతంగమ ఆశ్రమం నుంచి పంపానదీ సరోవరం, అక్కడి నుంచి తూర్పుగా వెళితే ఋష్యముఖం. అలా ప్రయాణం చేయండి. ఈ ఋష్యముఖం మీద సామాన్యులు అడుగు పెట్టలేరు. ఎవడైనా కనుక సాధారణంగా లోకంలో యస్తుతం విషమాచార పాపకర్మాధిరోహతి తత్తైవ పరంత్యేనం సప్తమాధాయ రాక్షసాః. ధర్మాత్ముడైనటువంటి వాడు సత్యసంధుడైతే మాత్రమే ఋష్యమూకం మీద ఉండగలరు. అటువంటి వారు కనుక ఋష్యమూకమే నిద్రిస్తే వారికి వచ్చిన స్వప్నం జీవితంలో నిజమవుతుంది. అది ఒకవేళ దురాత్ముడు పాపాత్ముడు వెలిగిన ఋష్యమూకం మీద ఎప్పుడైనా నిద్ర చేస్తే రాత్రి రాక్షసులు పీక్కు తినేస్తారు అని. ఇది దీని మహిమ అని ఋష్యమూక మహిమను కూడా చెప్పారు. కాబట్టి రామాత సుతశైలజ్య మహతి శోభతే గుహ శిలాపిధావా కాకుస్తా దుఃఖం చాస్త ప్రవేశితం. ఈ ఋష్యమూక పర్వతం మీద ఒక విశాలమైనటువంటి ఒక గుహ ఒకటి ఉంది. దాని ద్వారం శిలలతో కప్పబడి ఉంటుంది. దీనికి శిలాపిధానం అని పేరు ఉంది. దీనికి అందులో ప్రవేశనం చాలా కష్టం. ఆ గుహ యొక్క తూర్పు ద్వారం మరుగుపడిపోయి ఉంది. అందులో నీరు చల్లగా ఉంటుంది. అడుగునటువంటి ఒడ్డు ఫలాలు కందమూలాలు కూడా అందులో తిరుగుతూ ఉంటాయి. లేళ్ల గుంపుల గుహలో తిరుగుతూ ఉంటాయి. సామాన్యులు ఎవరు ఆ గుహలో ప్రవేశం చేయలేరు. సుగ్రీవుడు ఆ గుహ దగ్గర ఋష్యమూకం మీద తన నలుగురు సచివులతో, వారి పేర్లు ఇంకా చెప్పలేదు, నలుగురు సచివులతో కలిసి ఆ ఋష్యమూకం మీద నివాసం ఉన్నాడు. కాబట్టి మీరు తక్షణం బయలుదేరి
ఆ సుగ్రీవుని కొలుసునే ప్రయత్నం చేయండి, మార్గ మధ్యంలో శబరిని మాత్రం దర్శించే వెళ్ళమని చెప్పారు. మనస్సు ప్రశాంతమైంది రామచంద్రమూర్తి వారికి. చక్కగా తౌ కబంధేన తం మార్గం పంపాయా దర్శితం వనే ప్రతస్థం తుర్టి సంగృహ్య ప్రతీచ్యం వరుణాత్మజౌ. రామలక్ష్మణులిద్దరూ కూడా కబంధుడు చెప్పేశాడు, ఆయన దివ్యస్వరూపం ముందు వెళ్ళిపోయాడు విమానం మీద. రామలక్ష్మణుడు బయలుదేరారు, ప్రయాణం సాగిస్తున్నారు. మార్గమధ్యంలో ఏవైతే ఉంటాయని చెప్పి కబంధుడు చెప్పాడు అవన్నీ దర్శిస్తున్నారు. పర్వత శిఖరాలు, నదులు, చిన్న చిన్న సరస్సులు, వనాలు, కబంధుడు చెప్పినటువంటి వృక్షాలు, చక్కటి ఫలాలు, పుష్పములు, ఇవన్నీ చూసుకుంటూ ముందుకు సాగుతున్నారట. తం తమాశ్రమాశ్చాధ్య దుర్మేహృతమృతం సురమ్య సవీక్షంతో శబరిం అభ్యుపేయితం. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి వారు అంటున్నారట, లక్ష్మణ, మనం మతంగ మహర్షి ఆశ్రమాన్ని దగ్గరగా వచ్చినట్టున్నాం. కబంధులు చెప్పినటువంటి మార్గాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆశ్రమం దగ్గరగా ఉన్నట్టుంది. ఇక్కడే మనకు చెప్పిన శబరి కూడా ఉంటుంది అని చెప్పి గబగబా ముందుకు బయలుదేరారు. పాపం ఎన్నాళ్ళ నుంచో ఆ తల్లి వేచి చూస్తోంది రామచంద్రమూర్తి దర్శనం కోసం. కచ్చిత్తే నితితా విఘ్న కచ్చింతే వర్ధతే తసహ కచ్చిత్తే నేత క్రోధ అహారచత పోధని. బయలుదేరి వెళ్ళారు. ఆశ్రమంలో ఒళ్ళు బాగా వంగిపోయి ముడతల పడ్డ శరీరంతో ఒక మహాతపోనిష్టతో ఉన్న ఒక స్త్రీమూర్తిని దర్శనం చేశారు. ఒక సన్యాసిలా ఉంది ఆవిడ. చాలా కాలం పాటు ఆహారం తీసుకోలేని దానిలా కనిపిస్తోంది. శరీరం కృషించి ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. శరీరం కృషించి కదా అని చెప్పి చిరాగ్గా నీరసంగా మొహం పెట్టుకోలేదు ఆవిడ. మొహం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం. అద్యప్రాప్త తపసిద్ధ తవ సందర్శనాత్మయ అద్యమే సఫలం తప్తం గురువచ్చసు పూజితా. తమ గురువులు మతంగ మహాముని, వారి శిష్యులు. ఈ మతం కూడా వారు చిన్న విశ్లేషణ చేసి ముందుకు వెళ్ళిపోదాం మనం ఎక్కువ కాకుండా. మతంగ మహర్షి ఏమి గొప్ప సద్బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడేమీ కాదు. గొప్ప యాగం జరుగుతుందట. ఆ యాగశాల దగ్గరలోకి అనుకోకుండా ఒక జంతువు ఏదో వస్తే ఈ మతంగ మహాముని బాల్యావస్థలో ఉండగా దాన్ని గట్టిగా తిట్టి బయటికి గెంటేసాడు. ఆ జంతువు తల్లికి చెప్పి బాధపడిందట, ఇవాళ నేను ఒక యజ్ఞశాలకు వెళ్ళాను, ఏమీ పాడు చేయలేదు అక్కడ నేను, కానీ ఈ మతం కూడా నన్ను తిట్టి బయటికి గెంటేసాడు అని చెప్పి తల్లికి చెబుతూ ఉంటే ఆ తల్లి అంటూ ఉందట, జంతువు మాట్లాడుకుంటూనే, వాడేమైనా బ్రహ్మనిష్ట కలిగిన వాడా? ఒక కడజాతి కడుపును పుట్టినవాడు, వాడికి ఏం తెలుస్తుంది మన బాధ అని ఈ మాటలు విన్నట్టండి ఆ పిల్లవాడు. జంతు భాష కూడా తెలిసింది. ఆశ్చర్యపోయాడు, నా జన్మకు కారణం ఏది? మనస్సు లోపలికి వెళ్ళిపోయింది దానికి. అడిగాడు, ఎవరు చెబుతారు? గురువు చెప్పేట, నువ్వు బ్రాహ్మణుడు కాదురా నాయన, ఒక దాసీ గర్భాన పుట్టినవాడు నువ్వు. చక్కగా నీ యొక్క పూర్వజన్మ ఫలితం చేత సద్గురువుల యొక్క ఆశ్రయంలో పడ్డావు. ఆ కారణం చేత జంతు భాష నీకు తెలిసింది. ఇక నుంచైనా నీ జీవితాన్ని చక్కనటువంటి మార్గాన్ని ఎంచుకో, తపస్సు చెయ్యి అని గురువుల సమక్షంలో గురువు ఆజ్ఞం తపస్సు చేసి మహానుభావుడు దేవతలు చేత నమస్కరించే స్థాయికి వెళ్ళేటండి మతంగ మహాముని. మనకు వ్యాసుల వారు రేపొద్దున ఆషాఢ మాసం వస్తుంది, ఆషాఢపూర్ణం వ్యాసపూర్ణం. వ్యాసుడు మాత్రం బ్రాహ్మణుడా క్షత్రియుడా, ఒక పల్లె పొడుచుని పుట్టినటువంటి వాడు. కనుక ఇది కారణమేమిటి? ఏది జన్మ, నువ్వు ఎక్కడ జన్మించేమన్నది కాదు ముఖ్యం, ఎలా బ్రతికేమన్నది అనేమో ఉంటుంది. సద్గురువులను ఆశ్రయం పొంది వారి సంరక్షణలో ఉన్నటువంటి వారు ఎలాంటి వాడైనా, ఎక్కడ పుట్టిన వాడైనా వాడు మోక్షానికి అర్హుడే. ఇది చెబుతోంది సనాతన ధర్మం. రామాయణం కూడా ఆ విషయాన్నే మాట్లాడుతుంది. ఇటువంటి మత మహామునికి శిష్యులు ఉన్నారు చాలామంది. ఆ శిష్యులు గురువుగారు ఈ ఆశ్రమంలో ఉన్నారు. ఈ ఆశ్రమంలో వీరికి సేవ చేయడం కోసం ఒక దాస్యం వచ్చింది. పరిత్రత్యం ఋషులు చక్కగా ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, వారికి సమారంభాలు ఏర్పాటు చేయడం, వారి సేవ చేసుకుంటూ ఉంది. 1 సంవత్సరమా 2 సంవత్సరాల, చాలా ఏళ్ళు గడిచిపోయింది. సేవ చేసి సేవలో పండిపోయింది ఆవిడ మహాన తల్లి. ఆశ్రమంలో ఉన్నటువంటి శబరికి చెప్పారట, మేము ముక్తిలోకాలకు వెళ్ళిపోతున్నాం, కాలక్రమంలో ఇక్కడికి రాముడు వస్తాడు, రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమి మీద వస్తున్నాడు.
ఆయన్ని పూజించి నువ్వు మా లోకాలు పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోయారట. పాపం అప్పటి నుంచి ఎదురు చూస్తోంది. శబరి కూడా ఏదో బ్రాహ్మణ వంశంలోనూ ఋషివంశంలో పుట్టిన స్త్రీమూర్తి కాదు. ధర్మం ఒకటి వెనకాల ఉండాలంతే, నువ్వు ఎక్కడ పుట్టేవన్నది కాదు. కాబట్టి అటువంటి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుంటున్నారు చక్కగా. తత్సయుక్త ధర్మజ్ఞే మహాభాగ్యైర్ మహర్షిభి ఆగమిష్యతే రామ సుపుణ్యమిమాశ్రమం. చాలా దూరం నుంచి వస్తున్నటువంటి ఆ యువకులను చూసింది శబరి. చూపు బాగానే ఉంది పాపం వాడికి. ఇప్పుడు మనకి 30 ఏళ్ళకే చూపు కనపడే చావత కళ్ళజోడు ఉండాలి. కాబట్టి అన్నేళ్ళు వయస్తున్నప్పటికీ పాపం చెయ్యలా పైకెత్తి చూస్తోంది. ఎవరో వస్తున్నారు దూరం నుంచి. మహాతల్లి, 2 యువకులు చక్కటి ధనుస్సులు బాణ ఖడ్గాలు చేత ధరించి సౌమిత్రుతో కూడా వచ్చినటువంటి రామచంద్రమూర్తి వారిని చూస్తోంది ఆ తల్లి. ఆ ఒళ్ళంతా ఒక్కసారి పులకరించింది. ఆనందంతో మొహం అంతా వెలిగిపోతోంది. కళ్ళంటే నీళ్లు నిండాయి. ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఆ మహానుభావుడు గురించి వచ్చింది. దగ్గరకు వచ్చారు. సతే ప్రతిగృహీతవ్యా సౌమిత్రే సతో తిథి తం దృష్టవా పరాన్ లోకాన్ మక్షయ్యాస్తమగమశ్యసి. ఆ లక్ష్మణుడితో కూడా వచ్చినట్టు రామచంద్రమూర్తి లోపల ఆహ్వానం చేసి, మహాప్రభు రామచంద్ర, ఇన్నాళ్ళ దయగలిగిందా నాయన నా మీద అని తీసుకొచ్చి కూర్చోబెట్టిందట. కూర్చోబెట్టగానే రామచంద్రమూర్తి వారు అంటున్నారు, ధనోసకాతత్వేన ప్రభావంతే మహాత్మన శృతం ప్రత్యక్షామిత్యత్వం ద్రష్టం యత్యవస్యతి. ఓ శబరి, నీ ప్రభావం గురించి విన్నాం, మీ గురుసేవంతరతో కూడా తెలుసుకున్నాం. కవంతుడు చెప్పాడు. కాబట్టి పరమ పుణ్యాత్పురాలు పూజనీయురాలివి నీవే అని పలగ్గానే శబరి మాట్లాడుతుంది. పశ్య మేఘఘన ప్రఖ్యం మృగాపక్ష సమాకులం బతంక గమనం కేవలం విస్తృతం రఘునందన. నా ప్రభావం లేదు స్వామి, మా గురువుల యొక్క ప్రభావం అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తుందంతా మతంగవనం అంటారు దీన్ని. దీని పేరు మతంగవనం. ఇది సాక్షాత్తు మా గురువు స్వయంగా తమంత తామే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి చైత్రవనం కూడా పేరు. ఎప్పుడు ఫలించేటువంటి ఫలాలు పుష్పాలు, ఎప్పుడు వసంతమే ఉంటుంది ఇంకా వనంలో. అటువంటి వనం ఇది. ఇది మా గురుదేవుల యొక్క ప్రభావం. రోహిణిక తెంట బాగా కాసాయని చెప్పి చెట్లు ఎండిపోవు, ఆకులు రాల్చం, కొన్నాళ్ళు పువ్వులు పూయడం, కొన్నాళ్ళు మానేయడం ఉండదు. అన్ని కాలాల్లోనూ అన్ని ఫలాలు ఇక్కడ పండుతూ ఉంటాయి. ఇది మా గురుదేవుల యొక్క ప్రభావం. అశకున్ బద్బ్రేత్యకం ఉపమాస్త్ర సపేలహే చింతితే భాగ్యతమం పశ్య సహితాన్ సప్తసాగరాన్. మా గురువుగారు వయస్సు బాగా పైబడిన తర్వాత ఇక ఆయన నదీ స్నానానికి వెళ్ళలేక 7 సముద్రాలను తీసుకొచ్చి ఇక్కడ బంధించారు. ఇది సప్తకుండీ తీర్థం అంటారు. రంగు ఆ తీర్థాన్ని చూపించిన ఆ తల్లి. ఇక్కడే మా గురువుగారు స్నానం ఆచరించేటువంటి వారు. ఆయన శిష్యగణం కూడా ఇక్కడే స్నానం చేసేటువంటి వారు. శుద్ధోదక మంచి జలాలను ఆయన ఒకసారి స్పృశించండి, శిరస్సును జల్లుకోండి చూపించింది. దేవకార్యాన్ని కుర్విద్ధ ఇనీమాని కృతాని వై పుష్పై కువలై పార్థ మ్లానవత్వం నోయోపవై. వారి శరీర కరస్పర్శ ప్రభావం చేత ఈ నీళ్లు ఎప్పటికీ ఇంకకుండా ఉన్నాయి. తమ చేత్తో తాము పాతిన వృక్షములు ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటాయి. చేతి ప్రభావం అంటది. మా గురువుగారు చెయ్యి అంటే మామూలు చెయ్యి కాదు అది. కృష్ణం నవయం దృష్టం శ్రోతవ్యం శృతత్వయ చరిత్యాది మహాభ్యాతం తత్వమే కళేవరం. మహాప్రభో, వారు నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవారు. జింక చర్మాలు, లేడి చర్మాలు అన్నీ కూర్చుంటూ ఉండేవారు. యోగాభ్యాసం చేస్తూ ఉండేవారు. ఎన్నో కృతువులు చేశారు. ఆ ఆసనాలు చూసారా, ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది ఆ తల్లి. చూస్తున్నారు చాలా ఆశ్చర్యంగా. మా గురువుగారు రగించిన అగ్నిహోత్రం ఇది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అందులో మీరు కట్టెలు వేయండి, వేయకపోండి, కానీ ఎప్పుడు వెలుగుతుంటుంది అది అగ్నిహోత్రం. ఈ మహర్షులకు ఆశ్రమం పుష్పాలతో, ఫలాలతో, సకల తీర్థ జలాలతో, కుండాలతో ఎప్పుడు శోభాయమానంగా ఉంటుంది నాయన. ఇవి ఎప్పుడు నేను ఇప్పుడు ఏర్పాటు చేసినవి కాదు, నేను చేసింది ఏమీ లేదు. మా గురువుగారు ఉండగానే ఇవన్నీ చేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఆశ్రమ ప్రాంగణంలో అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంది, పుష్పాలు పూస్తూ ఉన్నాయి, ఫలాలు పండుతూనే ఉన్నాయి, ఆసనాలు చెక్కు చిత్రంగా ఉంటూనే ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పుల్లలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇవి ఏవి కూడా తమ సహజ లక్షణాన్ని విడిచేసి ఎప్పుడూ సౌమ్యంగా వెలుగుతూ ఉంటాయి. ఓ లక్ష్మణ, రామచంద్రమూర్తి వారు
మనం కూడా ఈ సప్తసాగర తీర్థంలో స్నానం ఆచరిద్దాంరా నాయన అని చెప్పని మతంగ మహాముని ఏర్పాటు చేసిన 7 సముద్ర జలాలు, సముద్రాల్లో ఉండే జలాలు, ఆ జలాల్లో స్నానం చేసి తమ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసి దశరథ మహారాజు గారు వంశంలో ఉన్న వారందరికీ అక్కడ పిండ ప్రదానాలు చేశారట రామలక్ష్మణులు కలిసి. అప్పుడు రామచంద్రమూర్తి వారు తదాగచ్చ గమిష్యామి పంపాం తాం ప్రియదర్శతాం వృష్యమూకో గిరిభృత్య నాతే దూరే ప్రకాశతే. ఇప్పుడు నా మనసు శాంతించింది లక్ష్మణ. ఎప్పుడు పితృదేవతలకు తర్పణం చేసిన తర్వాత మనకు శుభసూచకాలు రాబోతున్నాయి అని చెప్పి సంతోషించారు. ఆ శబరి చక్కటి ఫలాలు పుష్పాలు పట్టుకొచ్చి రామలక్ష్మణులకు ఇచ్చి సంతోషించారు. వారు స్వీకరించారు. అప్పుడు ఆ తల్లి చెబుతోంది, మహాప్రభో మీ దర్శనం అయ్యింది. మనకేవో శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందని రామచంద్రమూర్తి వారు తిన్నారని చెబుతూ ఉంటారు. ఇవన్నీ వాల్మీకి రామని చాలా విరుద్ధమైనటువంటి ఇతిహాసాలు మనకు ఆంధ్ర రామాయణంలో ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తీసుకోకూడదనేవి కాదు, కానీ వాల్మీకిలో లేవు. పెట్టే ఉండొచ్చు, పెట్టినే తీసుకుంటాడు. ఆ భక్తి అలాంటిది. ఎంగిలి పళ్ళు పెడితే ఏముంది? మహాభారతంలో కూడా మంచి కథలు చెబుతూ ఉంటారు. విదురు భార్య శ్రీకృష్ణ ప్రభావం అట్టపళ్ళు భక్తితో పండు పెట్టే మనసు తొక్క పెట్టిందండి, కృష్ణుడు తొక్కలేదన్నాడు, పళ్ళు పడేసిందా తెలియ, తర్వాత చూస్తుంటే పళ్ళు కింద ఉన్నాయి అని చెప్పని. ఆవిడ కూడా గొప్పవాది అయ్యి ఉండొచ్చు, తప్పే ఉంది. కాబట్టి రామచంద్రమూర్తి అనుగ్రహించాలంటే ఎలాంటి వారిని అనుగ్రహిస్తారు? మహానుభుడు, తప్పే ఉంది అందులో. కాబట్టి అటువంటివి ఇందులో లేవు. ఆ తల్లి చక్కటి ఫలాలే పట్టుకొచ్చింది, ఆయనకి సమర్పణ చేసింది, చక్కటి పుష్పాలు ఇచ్చింది, ఎంగిలి చేసి మాత్రం ఏం ఇవ్వలేదు. అవి స్వీకరించారు. రామచంద్రమూర్తి తృప్తిగా స్వీకరించారు. చక్కటి స్వాదు జలాలను ఇచ్చింది, మంచి తీర్థం ఇచ్చింది, తీసుకోండి నాయన అని చెప్పని. వారు పరితృప్తిని పొందిన తర్వాత ఆ తల్లి చక్కగా, మహాప్రభో మా గురువులు వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళదలుచుకున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి అగ్నిహోత్రంలో ప్రవేశం చేసి దివ్యమైన శరీరాన్ని పొంది వారందరికీ ఆశీర్వాదం చేసి ఆ తల్లి అక్కడి నుంచి గగన మార్గవి ప్రయాణం సాగించింది. ఇక ఆశ్రమంలో కూర్చున్నారు రామలక్ష్మణుడు. అక్కడ కూర్చుని లక్ష్మణస్వామితో అంటున్నారు రామచంద్రమూర్తి వారు, లక్ష్మణ, శబరి తమ ముక్తులోకాల గురువులను అనుసరించి వెళ్ళిపోయింది. కబంధుడు తన స్వరూపాన్ని పొంది తాను లోకానికి వెళ్ళాడు. మన మీద ఒక పని ఉంది, ఋషిముఖం చేరుకోవాలి. మనం వెళ్ళి ఇక్కడి నుంచి కిష్కిందకి వెళ్ళాలి, ఆ ప్రయాణం సాగించాలి. ఈ వేళ ఇక్కడ విశ్రమించి రేపు పొద్దున బయలుదేరి చక్క మనం కిష్కింద వైపు ప్రయాణం సాగిద్దాం. ఆ ఋషిముఖం మీద ఉన్నటువంటి సుగ్రీవుడితో సహవాసం చేసి సీత జాడకే ప్రయత్నం చేయాలని చెప్పి శ్రీరామచంద్రుడు వారు చెప్పారట. అటు తర్వాత కిష్కిందకాండ మళ్ళీ వారిని చక్కగా మనం ప్రారంభం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వేళతో అరణ్యకాండ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీచాం ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.